सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 60వ పేజీ 45వ శ్లోకం. ఏవం సదాత్మానమఖండితాత్మనా విచారమాణస్య విశుద్ధభావనా హన్యాదవిద్యామచిరేణ కారకే రసాయనం యద్వదుపాసితం రుజః జ్ఞానయోగం అనేటువంటిది మూడవ మెట్టు. కర్మయోగం చిత్తశుద్ధి కొరకు నిష్కామ కర్మ అధిక కాలం చేసిన తరువాత మనకు జ్ఞానయోగ్యత ప్రాప్తి లభిస్తుంది. అంటే మనస్సులో రాగద్వేషాలు తొలగి మనసులో ఉన్న మలినం తొలగిపోతుంది. ఎప్పుడైతే నిష్కామ కర్మ చేస్తామో, స్వార్థపూరితమైన కర్మలు లేకుండా, నిష్కామ అంటే ఏ ప్రాపంచికమైనటువంటి కోరికలు లేకుండా, అదేనే నిష్కామం అంటారు. అలా ఎప్పుడైతే చేస్తామో మన మనస్సులో ఈ కోపం, తాపం, రాగం, ద్వేషం, ఈర్ష, అసూయ అన్నీ కూడా 99 పాళ్ళు తగ్గిపోతాయి. ఒక పాలు ఉంటుంది, 99 పాళ్ళు తగ్గిపోతుంది. అలా తగ్గినటువంటి మనస్సు ఏదైతే ఉందో ఆ మనస్సు జ్ఞానయోగ్యతకి సిద్ధంగా ఉన్నది అని అర్థం. అంటే జ్ఞానయోగ్యతను పొందినది అని అర్థం. మల నివృత్త్యర్థం కర్మయోగ అన్నారు. అంతఃకరణ మల నివృత్త్యర్థం కర్మయోగ. జ్ఞానయోగ్యత అంటే ఏమిటి అంటే వేదాంతం చదవడానికి శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయుటకు అర్హులము అని అర్థం. పరిపూర్ణంగా అర్హులం. దాన్నే జ్ఞానయోగ్యత అంటారు. అలా చేసిన తర్వాత మనస్సుకులో ఇంకొక దోషం కూడా ఉంది. మలం అనేటువంటిది ఒక దోషం మనస్సుకి. అది కర్మయోగ ద్వారా నివృత్తి చేసుకుంటాం. కానీ మరొక దోషం ఉంది మనస్సుకి. ఏమిటంటే విక్షేపం. చెలుస్తూ ఉంటుంది మనస్సు. ఆ గోడ గడియారం అందులో ఒక మధ్యలో ఒక పెండులో ఉంటుంది చూసారా, ఊగుతూ ఉంటుంది. మనస్సు కూడా అట్లాగే ఏనుగు తొండంలాగా. ఏనుగు తొండం ఊరికే ఉండదు, ఎప్పుడు ఊగుతూనే ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా చెలిస్తూ ఉంటుంది. విక్షేపం అంటారు దాన్ని. ఆ విక్షేప దోషం. అలా ఉన్న మనస్సు అంటే ఏకాగ్రత లేని మనస్సు అని అర్థం. విక్షేపం అంటే ఏమిటి? ఏకాగ్రత లేకపోవడం. ఏకాగ్రత లేని మనస్సు శాస్త్రాన్ని వినలేదు, శాస్త్ర శ్రవణం చేసినా గ్రహించలేదు. ఐ యామ్ హియర్ బట్ ఐ డోంట్ హియర్ అన్నారు. నేను ఉన్నాను కానీ ఇక్కడ నేను వినను. ఎందుకంటే మనస్సు ఎక్కడో ఉంటుంది. అందుకని మన చెరువుల వెనుకాల ఆ మనస్సు ఉండాలి వినేటప్పుడు. అలా ఉండడం సాధ్యం కాదు అందరికీ. దాని కొరకు మన వాళ్ళు ఏం పెట్టారు? ఉపాసనా యోగం అని పెట్టారు. ఉపాసన చెయ్యాలి. ధ్యానం, జప, పూజ ఇవన్నీ చెయ్యాలి. అలా చెయ్యగా చెయ్యగా చెయ్యగా
పారాయణం రోజు చేయడం, ఇవన్నీ చేస్తే మనస్సు ఏకాగ్రతని పొందుతుంది, సూక్ష్మ బుద్ధి వస్తుంది. అలా సూక్ష్మ బుద్ధి వచ్చినప్పుడు, మనకు ఏకాగ్రత వచ్చినప్పుడు మనకు శాస్త్రం బాగా వంటబడుతుంది. ఎట్లాగైతే బ్లాటింగ్ పేపర్ ఉంది చూసారా, అలా పెడితే ఇంకుని అట్లాగే పీల్చేస్తుంది. అది మన మనస్సు బ్లాటింగ్ పేపర్ లాగా తయారవుతుంది. స్పాంజ్ చూడండి, అన్ని నీటిని అట్లా తీసేసుకుంటుంది, ఎక్కడ పెడితే అది అన్ని గ్రహిస్తుంది. స్పాంజ్ లేక బ్లాటింగ్ పేపర్ లాగా ఉంటుంది మన మనస్సు. ఇలా ఉన్నవారు చాలా అరుదు. మనస్సులో మలినం లేకుండా, చిత్తంలో విక్షేపం లేకుండా ఉన్నవారు చాలా అరుదు. అలా ఉన్నారు అంటే వాళ్ళు ఎంతో సాధన చేసి, కర్మయోగం ఉపాసన యోగం చేసి ఉండాలి. మీలాంటి వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు కదా క్లాస్. ఈ జన్మలో కానీ క్రిందటి జన్మలో అయినా చేసుంటే కానీ ఆ యొక్క నిర్మలమైన మనస్సు, చిత్త ఏకాగ్రత, మనకు ఏం జరుగుతున్నది ప్రపంచంలో తెలియదు. ఒక విషయం చేస్తున్నాము వింటున్నాము అంటే మనకి ఇంకేమీ తెలియదు. అంతటి ఏకాగ్రత, మనస్సులో ఎటువంటి కలుషితము ఉండదు. అట్లాంటి వాళ్ళకే ఈ శాస్త్రంలో రుచి ఏర్పడుతుంది. అలా వచ్చిన తర్వాత జ్ఞానయోగం అన్నాం. ఆ రెండు పూర్తయినప్పుడే జ్ఞానయోగంలో, వేదాంతంలో రుచి, ఇచ్ఛ, కోరిక వస్తుంది. దాన్నే జిజ్ఞాస అన్నాం. అలా జిజ్ఞాస వచ్చిన తర్వాత అంటే జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, ఈ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఈ సృష్టి ఏమిటి, ఇది ఎలా వచ్చింది అని తెలుసుకోవడానికి కోరిక కలుగుతుంది. దాన్నే జిజ్ఞాస అన్నాం. ఆ కోరిక తీరాలి అంటే జ్ఞానయోగానికి రావాలి. ఇప్పుడు మీరు చేసేది జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగంలో 3 మెట్లు అని విన్నాం. జ్ఞానయోగంలో 3 మెట్లని మనం తెలుసుకున్నాం. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అంటే శాస్త్రాన్ని మహావాక్య విచారమే శ్రవణం. శ్రవణం అంటే ఏదో రామాయణ శ్రవణం, భాగవత శ్రవణం కాదు. జ్ఞానయోగం అంటే, జ్ఞానయోగంలో 3 మెట్లంటే వేద అంత భాగం జ్ఞానకాండాన్ని మనం చదువుతున్నాం. వేద అంతభాగమైనటువంటి జ్ఞానకాండం. జ్ఞానకాండంలో ఏం చెప్పబడింది? నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పబడింది. బ్రహ్మ సత్యం, ఆ సత్యం బ్రహ్మ నేను అని చెప్పబడింది. కనుక శ్రవణం అంటారు, దీన్నే శ్రవణం. అలా శ్రవణం చేయగా చేయగా మనకు కొన్ని సందేహాలు వస్తాయి. రాముల వారు మహావాక్యాన్ని చెప్పారు లక్ష్మణుడికి. లక్ష్మణుడి శ్రవణం అయిపోయింది. లక్ష్మణుడికి చెప్పేటప్పుడు మనం కూడా విన్నాం కాబట్టి మన శ్రవణం కూడా అయింది. కానీ మనకి ఇంకా వంట పట్టలేదు లోపల, ఇంకా సందేహాలు ఉంటాయి. సో ఈ శ్రవణం దేనికి? జ్ఞానయోగంలో మొదటి మెట్టు శ్రవణం దేనికి అంటే అజ్ఞాన నివృత్త్యర్థం, మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి. అజ్ఞాన నివృత్త్యర్థం శ్రవణం. నివృత్తి అంటే పోగొట్టడం, తొలగించడం. ఈ అజ్ఞాన నివృత్తి అయిన తరువాత సందేహాలు ఉంటాయి. ఆ బ్రహ్మమే నీవు తత్వమసి అన్నారు. నేనా బ్రహ్మాన్నే? ఇన్ని భ్రమలున్న నేను ఎట్లా బ్రహ్మాన్ని అవుతాను? విన్నానైతే శాస్త్రంలో, కానీ నేను బ్రహ్మము ఎలా అవుతాను అని సందేహం వస్తూ ఉంటుంది. భగవంతుడు అంతటా వ్యాపించి ఉన్నాడు, ఈ జగత్తంతా భగవంతుడే అంటే నాకు కనపట్టలేదే అనిపిస్తుంది. కనుక ఇలాంటి సందేహాలు ఉంటూ ఉంటాయి. విన్నంత మాత్రాన సందేహాలు అన్నీ తీరవు ఒకేసారి. కనుక ఆ సంశయ నివృత్త్యర్థం, సంశయం అంటే సందేహం, దాన్ని తొలగించడానికి మననం చెయ్యాలి.
అదే పనిగా శాస్త్రాన్ని తిరిగి తిరిగి చదువుతూ ఉండాలి, తెలుసుకుంటూ ఉండాలి, ఇంకా ఆలోచన చేస్తూ ఉండాలి, దాన్ని సంశయాలు పోవాలి. అది సంశయం కూడా మరొక దోషం మనసులో. డౌటింగ్ థామస్ అంటారు చూసారా, అనుమాన పిశాచండి వాడు అంటుంటారు. అనుమానం ఉన్నదనుకోండి, అనుమానం పెనుభూతం అంటారు మన వాళ్ళు. అనుమానం ఉంటే ఆ వ్యక్తి ఏది చేయలేడు. ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుందిరా అంటే 8 గంటలకు వస్తుంది అనుకుంటానండి అని అంటే, అది సందేహంగా చెప్తే అది ఆన్సర్ ఎట్లా అవుతుంది కదా. 8 గంటలకు వస్తుందండి అని చెప్పాలి, అంతే. 8 గంటలకు వస్తుందేమో అట్లా చెప్పడానికి నిన్నెందుకు నేను అడగడం? నాకు సందేహం ఉంది కనుక నిన్ను అడుగుతున్నాను. నువ్వే సందేహంగా చెప్తే ఇంక నేను ఎవరిని అడిగేది? కనుక మనిషికి సందేహం అనేది చాలా సార్లు వస్తూ ఉంటుంది జీవితంలో. అందులో ఈ విషయంలో, బ్రహ్మ విషయంలో మనకు కనపడేదంతా అనేమో మిథ్య అంటుంది శాస్త్రం. మనకు కనపడనటువంటి బ్రహ్మం మాత్రమే సత్యం అంటుంది. ఈ శరీరం నిజం కాదంటుంది. నాకు ఇదే నిజం అనిపిస్తున్నది. మరి ఇటువంటివన్నీ పోవడానికి శాస్త్రంలో అధిక కాలం ఉండాలి, చదువుతూ ఉండాలి. అలా అయిన తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటి మనసులో అంటే విపరీత భావన. విపరీతం అంటే మనకు చిన్నప్పుడు పోయిన జన్మజన్మల వాసనలన్నీ ఉంటాయి. అవన్నీ అప్పుడప్పుడు సర్ఫేస్కి వస్తుంటాయి పైకి. ఎప్పుడో ఎక్కడో జరిగినవి, 30 ఏళ్ల క్రిందటో 40 ఏళ్ల క్రిందటో ఏదో చిన్నప్పుడు తర్వాతనో ఎక్కడో జరిగిన ఆ సంఘటనలన్నీ మనసులో తొలుస్తూ ఉంటాయి. విపరీత భావనలు. ఇంగ్లీష్లో హ్యాబిచువల్ నోషన్స్ అంటారు. హ్యాబిచువల్ ఓరియంటేషన్, హ్యాబిట్ అంటారు. వాడికి అది హ్యాబిట్ అండి అంటుంటారు చూసారా. హ్యాబిట్ అంటే ఏమిటి? హ్యాబిట్లో హెచ్ తీసేయండి, ఏ బిట్ ఉంటుంది. ఏ బిట్లో ఏ తీసేయండి, బిట్ ఉంటుంది. బిట్లో బి తీసేయండి, ఇట్ ఉంటుంది. ఏమిటా ఇట్ అంటే? హ్యాబిట్. హ్యాబిట్ అండి, వాడికి పోదండి అంటాడు. అదే హ్యాబిచువల్ ఓరియంటేషన్. ఏమిటా హ్యాబిచువల్ ఓరియంటేషన్ అంటే నేను దేహాన్ని అనే భావన. దేహాత్మ భావన ఈజ్ ఎ విపరీత భావన. ఈ చూసేదంతా సత్యం, పరమసత్యం అనుకోవడమే విపరీత భావన. ఒక ఉదాహరణ చెప్తే మీకు తెలుస్తుంది విపరీత భావన అంటే ఏమిటంటే, హ్యాబిట్ అంటే. ఇంతకుముందు చెప్పాను, మన ఇంట్లో రోజు సింక్ పంపు వాడుతూ ఉంటాం కదా, చేతులు కడుక్కో వాష్ బేసిన్ దగ్గర పంపు వాడుతూ ఉంటాం. ఒకసారి అది పని చేయడంలే, అది రిపేర్ అయింది, ప్లంబర్ వాడు రాలే. అప్పుడు ఏం చేస్తాం? ఒక బకెట్ పెట్టుకొని మగ్గు ఆ సింక్ దగ్గర పెడతాం. భోజనం అయిన తర్వాత సింక్ దగ్గరికి వచ్చి పంపు తిప్పుతాం. రావడం లేదని తెలుసు, ఓహో అని చెప్పి బకెట్లోంచి తీసుకొని మళ్ళీ కడుక్కుంటాం. రెండో రోజు కూడా మళ్ళీ పంపు తిప్పుతాం. నిన్న అయింది కదండి, హ్యాబిట్ అండి అన్నారు. టక్కున అక్కడికి పోతుంది చెయ్యి. తర్వాత ప్లంబర్ వచ్చాడు, రిపేర్ అయింది. రిపేర్ అయిన తర్వాత కూడా పంపు పనిచేస్తున్నది. కానీ మనం ఏం చేస్తాం? క్రిందికి వంగి నీళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. బకెట్ లేదు, మగ్గు లేదు, వంగుతాం. ఎందుకని అంటే 10 రోజుల నుంచి వంగి వంగి అలవాటు అయిపోయి అటే పెడుతుంది. ఇంకొక ఉదాహరణ మనందరికీ అనుభవమే. ఒక చోట అద్దం పెట్టామనుకోండి ఇంట్లో, కొద్ది రోజులు అద్దం ఆ ప్లేస్లో ఉంటుంది. అక్కడ చూసుకొని చూసుకొని అలవాటు అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత అది మార్చి ఇంకో చోట పెడతాం. అక్కడికి వెళ్ళంగానే కరెక్ట్గా అద్దం ఉందని చూసుకుంటాం. అద్దం ఉండదు అక్కడ. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా? అలవాటు అయిపోయి అక్కడికి పోయి చూసుకోగానే అద్దం లేదు అక్కడ. ఎందుకంటే హ్యాబిట్. దీన్నే విపరీత భావన అంటారు. అలాగే మన దేహం మీద కూడా ఇది నేను అనే భావన, చూసేదంతా సత్యం అనే భావన విపరీతంగా ఉంటుంది మనసులో. అవి పోవడం కోసం నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఏమిటి? 2 నిధిధ్యాసనాలు చెప్పాను. రాముల వారు 43వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు నిధిధ్యాసనం గురించి చెప్తున్నారు.
స్టిర్రింగ్ ప్రాసెస్ అని చెప్పాను కదా. తిన్నటువంటి ఆహారం బలాన్నివ్వదు, జీర్ణం చేసుకున్న ఆహారం మాత్రమే శక్తినిస్తుంది. గుర్తుందా? పంచదార వేసి కలుపకుండా స్పూన్ మీద స్పూన్ వేస్తూ ఉంటే స్వీట్నెస్ రాలేదంటే ఎట్లొస్తుంది? ఒక్క స్పూన్ తీసుకొని అట్లా ట్రర్రని తిప్పామనుకోండి, ఒక్క స్పూన్తోనే సరిపోతుంది. అదేవిధంగా రాముల వారు అంటున్నారు, లక్ష్మణ, నేనెంత చెప్పినా, నువ్వు ఎంత విన్నా, నేను చెప్పిన దాన్ని నువ్వు జీర్ణం చేసుకోవాలి నాయన. అది చేసుకోవడానికి మార్గాలు చెప్తున్నాను. నిధిధ్యాసనం ఎలా చెయ్యాలి? తచ్చింతనం తత్కథనం అన్యోన్యత్ తత్ ప్రబోధనం. ఆ శాస్త్రాన్నే చింతన చేస్తూ ఉండాలి, దాన్నే మాట్లాడుతూ ఉండాలి, ఆ శాస్త్రంలోనే ఉండాలి అని అన్నారు. నిధిధ్యాసనం 2 నిధిధ్యాసనాలు చెప్పాను. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం, బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం అంటే కూర్చొని ఒక చోట ఈ చదివినటువంటి వేదాంతాన్ని మొత్తాన్ని నెమరు వేసుకోవడం. ఎలాగైతే ఆవు గేదె కూర్చొని ఆహారాన్ని తీసుకున్న ఆహారాన్ని నెమరు వేస్తూ ఉంటుంది, చూసారా ఎప్పుడన్నా? దాని నోటిని తిప్పుతూనే ఉంటుంది, అది ఊరికే ఉండదు కదా, నెమరు వేస్తూనే ఉంటుంది. దానికి ఎవరిచ్చారండి ఆ జ్ఞానం? చాలా స్వాభావికం అది. అది కూర్చొని నెమరు వేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనం నెమరు వేయాలి. చక్కని పదం చూడండి, నెమరు వేయడం అంటారు. మనం కూడా కూర్చొని కాసేపు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు కనీసం, లేక 20 నిమిషాలు మ్యాక్సిమం కూర్చొని ఈ శరీరాన్ని నేను కాదు, ఈ ఇంద్రియాలు నేను కాదు, మనం రాసిన నోట్స్ మొత్తం మన మనసులో తిరగాలి. స్వామిని చెప్పిన 1 గంట క్లాసు మనసులో తిరగాలి రీల్లాగా. అలా తిరిగితే అది నిధిధ్యాసనం అవుతుంది. కూర్చొని చెయ్యాలి. 6వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పారు అని చెప్పాను, సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. దాని గురించే చెప్తున్నారు రాముల వారు. ఏవం, ఈ విధంగా, సదా, ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ అంటే అధిక సమయం, తచ్చింతనం తత్కథనం అన్యోన్యత్ తత్ ప్రబోధనం. అంతేకాకుండా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. అది బ్రహ్మాభ్యాస రూప నిధిధ్యాసనం. అది అందరికీ సాధ్యం కాదు. ముందు కూర్చొని చెయ్యి, తర్వాత అది నడిచేటప్పుడు చేయొచ్చు. ఆ తాడు మీద నడుస్తాడు చూడండి, రోడ్డు మీద అటు ఒక కర్ర ముక్క ఇటు ఒక కర్ర ముక్క పెట్టి దానికి తాడు కడతాడు. నడుస్తూ చక్కగా ఇంకొకటి తల మీద ఒకటి పెట్టుకొని చేతిలో ఒకటి పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇలా నడుస్తారు. మనం ఎక్కితే కింద పడతాం ముందు ఫస్ట్, ఎక్కనే లేవు. కానీ వాళ్ళు చక్కగా నడుస్తాడు, ముందుకు నడుస్తాడు, వెనక్కి నడుస్తాడు, మనం చప్పట్లు కొడతాం అంతే. అలా నడవాలంటే ఎంత అభ్యాసం చేసి ఉండాలి, ఎన్నిసార్లు కింద పడి ఉండాలి పాపం. కామన్వెల్త్లో 15 గోల్డ్ మెడల్స్ వచ్చినాయా? 15 గోల్డ్ మెడల్స్. ఇవాళ గోల్డ్ మెడల్ ఎవరు? కశ్యప, కశ్యపేనా? కశ్యప్కి ఎంత ఆనందము. ఆ గోల్డ్ మెడల్ రాగానే ఎంత ఆనందం చూడండి. ఆహా అంటాం. మనకు ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చినాయి అని చూసుకుంటాం. ఆ గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళందరూ ఎంత కష్టపడితే, ఎంత అభ్యాసం చేస్తే, ఎంత సాధన చేస్తే వాళ్ళ గోల్డ్ మెడల్స్ సంపాదించారు చెప్పండి. అదేవిధంగా అహం బ్రహ్మాస్మి అనేటటువంటి గోల్డ్ మెడల్ మనం సంపాదించాలి అంటే మనం ఎంత అభ్యాసం చేయాలి? చాలా చెయ్యాలి. ఏది అభ్యాసం లేకుండా రాదు. అభ్యాసం చేస్తేనే అనగననగరాగ మతిశయిల్లుచునుండు
తినగ తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చెయ్యాలి. సాధన చెయ్యగా చెయ్యగా అది వస్తుంది. అందుకనే సదా అన్నారు రాముల వారు. సదా ఆత్మానం విచారమాణస్య, ఆత్మని చింతన చెయ్యాలి. ఎల్లప్పుడూ తన ఆత్మస్వరూపాన్ని, ఆత్మానం అంటే ఆత్మస్వరూపాన్ని చింతన చేస్తూ ఎలా చెయ్యాలి, ఎటువంటి మనస్సుతో చెయ్యాలి? అఖండిత ఆత్మన. అఖండిత ఆత్మన మీన్స్ విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ అన్నారు. మనసు ఎటువైపు పోకుండా అన్బ్రోకెన్ థాట్ అంటారు. ఖండితం అంటే ఏమిటి? మనసు కాసేపు ఇక్కడికి పోతుంది, కాసేపు అక్కడికి పోతుంది. ఇది ఖండిత ఆత్మ. ఆత్మ అంటే ఇక్కడ సచ్చిదానంద ఆత్మ కాదు, మనస్సు అని అర్థం. ఖండిత ఆత్మ. అఖండిత ఆత్మ అంటే ఎటువంటి చలనం లేనటువంటి మనస్సుతో అన్నారు. అఖండిత ఆత్మన. నేను ఆత్మస్వరూపాన్ని, సత్ స్వరూపాన్ని, ఉనికి స్వరూపాన్ని, ఎరుక స్వరూపాన్ని, నేను ఆనంద స్వరూపాన్ని. ఇది సజాతీయ వృత్తి. ఆ బ్రహ్మ లక్షణమే మనసులో రావాలి. నేను అపరిచ్ఛిన్న, నాకు పరిమితి లేదు, నేను అంతటా వ్యాపించి ఉన్నాను, నేను అన్ని రూపాలలో ఉన్నాను అనే ఆలోచనే రావాలి. నేను అబ్బాయిని, నేను ఫలానా ఆయన కొడుకుని అని రాకూడదు మధ్యలో. అది విజాతీయ ప్రత్యయం అయిపోతుంది. దానికి సంబంధించిన ఆలోచనలే రావాలి. ఆత్మ గురించి సంబంధించినటువంటి ఆలోచనలు రావాలి. నేనే ఉనికిని, నేను ఎరుకను, నేను ఆనంద స్వరూపాన్ని. ఈ శరీరం మాంస ఎముకల గూడు, ఇది నేను కాదు. అస్థిపంజరం లోపల మాంసం, దాని మీద ఒక తోలు పైన. ఇది నేను కాదు అని చెప్పగలగాలి మనస్సుకి. దాన్ని అఖండిత ఆత్మన అన్నారు. అటువంటి మనస్సుతో అఖండిత ఆత్మన విచారమాణస్య. విచారం అంటే తెలుగులో మనం విచారం అంటాం, అది కాదు ఇక్కడ. విచారం అంటే అదే ఆలోచన మనసులోకి రావాలి. మరే ఆలోచన రాకూడదు. మరే ఆలోచన రాకపోతే ఇంటి పనులు ఎట్లవుతాయండి అన్నాడు. ఆ 10 నిమిషాలు, ఆ 15 నిమిషాలు మాత్రం సస్పెండ్ చేయాలి ఇంటి పనులన్నీ కూడా. కాసేపు తర్వాత చేసుకోవచ్చు. ఆ 15 నిమిషాల తర్వాత మన పనులు మనం మళ్ళీ మామూలు. ఆ 15 నిమిషాలు మాత్రం ఆ విచారమాణస్య ఆత్మానం విశుద్ధ భావన, ఎటువంటి సందేహం లేనటువంటి జ్ఞానం అని అర్థం. విశుద్ధ భావన అంటే నాకు ఎటువంటి సందేహం లేదు, నేను బ్రహ్మస్వరూపాన్ని అనే విషయంలో నాకు ఎటువంటి సందేహము లేదు అనే భావన రావాలి. ధ్యానంలో కూర్చొని కాసేపు చేస్తూ నేను ఉనికిని ఎరుకని ఏమిటో స్వామిని చెప్పారు పాపం, బ్రహ్మాన్నో కాదో నాకు ఎప్పుడు తెలుస్తుందో ఏమో, నేను ఎప్పుడు బ్రహ్మాన్ని అవుతాను అన్న సందేహం రాకూడదు. అది వస్తే విశుద్ధ భావన కాదు, అది అశుద్ధ భావన. ధ్యానం చేస్తుండగానే మధ్యలోనే నాకు ముసలితనం వస్తుంది, నేనేమైపోతాను, మా అబ్బాయి వస్తాడో లేదో చివరి దశలో అని ఆలోచిస్తే ఏం భావన అది? మళ్ళీ అనాత్మలోకి వచ్చేసింది మనస్సు. కనుక అటువంటి ఆలోచనలకు తావులేనటువంటి భావన అన్నారు. దీనికి అభ్యాసమేనండి, అభ్యాసమే. ఎట్లాగైతే ఆ కాపర్ ఉంది చూసారా, రాగి పాత్రం, రోజు చింతపండు వేసి తోమాలి దానికి, తోమకపోతే నల్లగా అయిపోతుంది. మన మనస్సు కూడా అంతే, దాన్ని రోజు దానికి ట్రైనింగ్ ఇవ్వాలి. ఇస్తేనే వింటుంది మాట, లేకపోతే వినదు, ఆడిస్తుంది మనల్ని. విశుద్ధ భావన. ఏం చేయాలి ఈ భావనతో? ఇలా ధ్యానం చేసి ఏం చేయాలి, దేనికి చేయాలి? 15 నిమిషాలు ఎందుకు కూర్చోవాలి? ఉనికి ఎరుక ఆనందాన్ని నేను ఎందుకు చెప్పాలి అన్నాడు. అలా చెప్తే నాయన
నీకు ఎంతటి ఫలం వస్తుందంటే శాంత స్వరూపాన్ని నీ తెలుసుకుంటావు, మనశ్శాంతి దొరుకుతుంది నీకు. హన్యాత్ అవిద్యాం అచిరేణ. త్వరలో, అచిరేణ అంటే సూన్ అన్నమాట, వెంటనే, మరి ఆలస్యం లేకుండా. శుభస్య శీఘ్రం అంటారు చూసారా, ఆలస్యం చేయకుండా ముహూర్తం పెట్టండి అంటారు. ఆ ముహూర్తాలు అటు ఉంచుని ఆయన, అసలు ముహూర్తం పెట్టు, జీవితానికి పరమార్థం. అచిరేణ, త్వరగా ఈ యొక్క శరీరాన్ని నేను వదిలే లోపల నేను అహం బ్రహ్మాస్మి అని చెప్పాలి. చెప్పడం కాదు, నోటితో తెలుసుకోవాలి. నోటితో అందరూ చెప్తారు సోహం బ్రహ్మ, సోహం బ్రహ్మ. ఎంతమంది చేయటం లేదు ధ్యానం? ఆ సోహం బ్రహ్మ కాస్త శోకం బ్రహ్మ అవుతుంది. తెలియకుండా చేస్తే అర్థం లేని పనివి వ్యర్థం. కనుక ఇక్కడ తెలుసుకోవాలి మనం, అంతేకాని ఏదో నోటితో పెదవులతో చెప్పడం కాదు, ఇది తెలుసుకోవడం. హన్యాత్ అవిద్యాం. అవిద్య అజ్ఞానాన్ని, ఆత్మ అజ్ఞానం. అవిద్య అంటే అజ్ఞానం. ఏ అజ్ఞానం? ఆత్మ అజ్ఞానం. ఆత్మ అజ్ఞానం అంటే నీ యొక్క నిజస్వరూపం, నీ ఆత్మస్వరూపం. అజ్ఞానం హన్యాత్, దాన్ని నిర్మూలించు. హన్యాత్ అంటే డెస్ట్రాయ్, నిర్మూలించవలసింది. అచిరేణ కారకై. కారకై అంటే ఇది ఒక టెక్నికల్ పదం. కారకం అంటే సంస్కృతం వ్యాకరణంలో మనకు విభక్తులు ఉన్నాయి చూసారా? ప్రథమా విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి ఉన్నాయా? డూమూవులు ప్రథమా విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి అట్లా అన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కారకాలు అంటాం, వీటిని కారకాలు అంటారు. మొదటిదేమిటి? నామవాచకం అంటే పేరు, కర్తృకారకం, సబ్జెక్ట్ అని అర్థం. రెండోది ఏంటి? ద్వితీయ విభక్తి, కర్మకారకం. రాముడు అంటే కర్తృకారకం, రాముని అంటే కర్మకారకం, ద్వితీయ విభక్తి. కారక నెంబర్ 2. ఇంగ్లీష్లో కారకాన్ని యాక్సెసరీస్ అంటారు. ఇప్పుడు నేను ఒక పని చేయాలంటే నేను కర్తనండి, నేను కర్తని, నేను భోజనం చేస్తున్నాను, భోజనం, భోజనమును అనేది ద్వితీయ విభక్తి, ఆబ్జెక్ట్. నేను సబ్జెక్టుని, అన్నం తింటున్నాను, అన్నం అనేటువంటిది ఆబ్జెక్ట్, కర్మకారకం. నేను చేతితో అన్నం తింటున్నాను, చేతితో అనేది చూసారా? తోడంతో, తృతీయ విభక్తి, కరణకారకం. దేనికోసం తింటున్నాం? బెనిఫిషియరీ, దాన్ని అపాదాన పంచమి అంటారు. చతుర్థి విభక్తి. ఎవరి కొరకు తింటున్నావు? నా కొరకు తింటున్నాను. నా కొరకు తింటున్నాను అంటే ఏమిటి? చతుర్థి విభక్తి. తర్వాత ఎక్కడి నుంచి తింటున్నావు అంటే అక్కడి ఫ్రిడ్జ్లోంచి తీసుకొని తింటున్నానన్న, పంచమి విభక్తి. ఎక్కడ కూర్చొని తింటున్నావు అంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాను, డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని తింటున్నా అన్నాడు, సప్తమి విభక్తి. కనుక కర్తృకారకం, కర్మకారకం, కరణకారకం, అధికరణం, చోటు, స్థలం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటినీ కలిపి కారకం అంటారు. కారకై. వీటితో పాటు అన్నీ వదిలిపెట్టాలి. మనసులో ఏ చింతన లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. నేను ఒక్కడనే ఉండాలి, కర్మకరణం ఇవన్నీ రాకూడదు మనసులో. అలా లేకుండా కారకై అచిరేణ హన్యాత్, సబ్జెక్ట్ తప్ప మరేది ఉండకూడదు. అర్థమైందా? అటువంటి ధ్యానం చేయాలి. అంటే ధ్యాత మాత్రమే ఉండాలి, కానీ మరి ఇంకేది ఉండకూడదు. అందుకని పూజ్య స్వామీజీ, దయానంద స్వామీజీ చెప్తుంటారు, మెడిటేట్ అపాన్ ద మెడిటేటర్ అన్నారు. నా స్వరూపం మీద నేను ధ్యానం చేయాలి, కానీ మరి దేని మీద చేయకూడదు. దీన్నే వేదాంతిక్ మెడిటేషన్ అంటాం మనం. ఇప్పుడు మనం మాట్లాడేది ఏకరూప ధ్యానము కాదు, విశ్వరూప ధ్యానము కాదు, ఇది ఆత్మధ్యానం. ఆత్మధ్యానాన్ని నిధిధ్యాసనం అంటారు. ఆ మెడిటేషన్లు వేరు, అవన్నీ ఎల్కేజీ యూకేజీ మెడిటేషన్లు. వేదాంతానికి వచ్చిన తర్వాత అరూప ధ్యానం ఇది, ఆత్మధ్యానం లేక
అరూప ధ్యానం. అరూప ధ్యానాన్ని తలుచుకోవడానికి ఏదైనా వస్తువు ఆత్మ బయట, ఆత్మ బయట ఒక వస్తువు లాంటిదైతే ఆ ఆత్మని ధ్యానం చేయొచ్చు మనం. ఆబ్జెక్ట్ కాదు కదా ఆత్మ. అప్రమేయ అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. ఆహా, చదువుతాం. ఆ అప్రమేయం అంటే ఏమిటో తెలియదు మనకు. అది ప్రమేయం కాదు, ఆత్మ ప్రమాత, తెలుసుకునేవాడే కనుక ఆత్మధ్యానం. అందుకని శివమానస పూజలో ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణాశరీరం గృహం. సో ఆత్మధ్యానం, ఆత్మ ప్రదక్షిణం అంటారు చూసారా. కొన్ని చోట్ల పూజ అయిన తర్వాత అందరూ ఆత్మ ప్రదక్షిణం చేయండి అంటాడు. ఏమిటో తెలీదు, గిరగిర తిరుగుతాం. ఆత్మ ప్రదక్షిణం మనకు ఒక్కొక్కసారి కళ్ళు కూడా తిరుగుతాయి. ఇవన్నీ వేదాంతం అంతా మన అభ్యాసంలో చెప్పారు మన వాళ్ళు. అలా చెయ్యగా ఒకరోజు నువ్వు శనాయనగర్ వెళతావు, క్లాసు కూర్చుంటావు, ఆ స్వామిని ఎలాగైనా నీకు ఆత్మ ప్రదర్శనం గురించి చెప్తారు అని మన శాస్త్రం యొక్క లక్ష్యం. అర్థమైందా? ఇది ఆత్మ ప్రదక్షిణం. ఇప్పుడు మనం చేసేది ఈరోజు ఏం ప్రదక్షిణం? నిజమైన ఆత్మ ప్రదక్షిణం. శారీరకంగా తిరగడం లేదు, మనం మన మనస్సుని ఆత్మ వైపే తిప్పుతున్నాం. ఇది ఆత్మ ప్రదక్షిణం అంటే. అంతేగాని ఆత్మకి ఏమిటండి ప్రదక్షిణం ఏమిటి? ఆత్మ అంతటా వ్యాపిస్తే దానికి ప్రదక్షిణం ఏమిటి అసలు? చూసారా? అద్భుతం. శాస్త్రం అద్భుతం. అహో శాస్త్రం, అహో శాస్త్రం, అహో గురు, అహో గురు అన్నారు. నేను చెప్పలేదండి. పంచదశిలో విద్యారణ్యుల వారే ఆయన ఆనందం పట్టలేక చెప్పుకుంటారు, అహో శాస్త్రం, అహో శాస్త్రం, ఇంతటి గొప్ప శాస్త్రమా, ఇంత గొప్ప శాస్త్రాన్ని చెప్పినటువంటి నా గురువు అహో గురు, అహో గురు అని చెప్పి ఆయన ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటారు. అలా అనిపించింది నాకు కూడా. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీరు శ్రద్ధగా వింటూ ఉంటేను ఏం చెయ్యాలి? ఏం లేదు నాయన, రసాయనం యద్ ఉపాసితం రుజహ అంటే మనకు ఈ నిధిధ్యాసన అభ్యాసం ఎలా చేయాలిట అంటే చెప్తున్నారు. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తే కదా మనకు అర్థమవుతుంది. ఎందుకని కొంచెం ఓవర్ డోసుగా ఉంటుంది ఒక్కొక్కసారి. మనకు వేదాంతం చాలా డ్రై సబ్జెక్ట్ అంటుంటారు చాలామంది. మిమ్మల్ని ఎవరన్నా అట్లా అడిగితే డ్రై సబ్జెక్టా, మీరు మా స్వామిని క్లాసుకి రండి మీకు తెలుస్తుంది అంటారు మీరు కదా. ఇట్ ఈస్ నాట్ డ్రై, బట్ ఇట్ ఈస్ ద స్వీటెస్ట్ సబ్జెక్ట్ కదా. అంటే పామరులకు అది డ్రై సబ్జెక్ట్, సంస్కారవంతులకు అది స్వీట్ హల్వా. మీలాంటి వాళ్ళకి ఏం ఉదాహరణ చెప్తున్నారంటే, ఎలాగైతే రోగి ప్రతిరోజు మందు డాక్టర్ గారు ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు, రాసిచ్చేటప్పుడు 1/2 స్పూన్ ప్రొద్దున మధ్యాహ్నం 3 times a day అని చెప్పి రాసిస్తారు ప్రిస్క్రిప్షన్. 1 week ఇట్లా ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు కదా. ఆ డోసు ఎంత వేసుకోవాలి? ట్యాబ్లెట్ సగం ఒక పావు, పచ్చ ట్యాబ్లెట్ ఏమో పావు, తెల్ల ట్యాబ్లెట్లు అరా, ఎర్ర ట్యాబ్లెట్లేమో ఫుల్గా వేసుకున్నాడు. ఒక క్యాప్సిల్, ఒక తెల్ల మాత్ర, ఒక పచ్చ మాత్ర అన్నీ ఒకసారి చేతిలో పెట్టుకొని వేసుకుంటాడు. పెద్ద అకాంప్లిష్మెంట్. ఈ మందు వేసుకునేటప్పుడు డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మనకి ఎంత చెప్పారని గుర్తుపెట్టుకోవాలి. ఆహా, మొత్తం ఒకేసారి వేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి మందు కూడా ఒకేసారి వేసుకున్నాం అనుకోండి, ఒకే డోసు ఉడనే క్లోజ్ అన్న వెళ్ళిపోతాం పైకి. ఏ మందైనా సరే. రసాయనం అంటే ఔషధం, రుజహ అంటే రోగం వచ్చినటువంటి రోగి ఎలాగైతే ఆ ఔషధాన్ని, రసాయనాన్ని ఉపాసితం అంటే సేవిస్తాడో. ఉపాసితం అంటే ఇక్కడ మందును సేవించడం అంటారు చూసారా, మనం తీసుకోవడం అన్నమాట. అది పాళ్ళుగా తీసుకోవాలి, కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అర్థమైందా?
అదేవిధంగా నిధిధ్యాసనం కూడా, ఈ అభ్యాసం కూడా నిదానంగా చేయాలి. నిదానంగా అంటే ఏమిటి? రోజు కొంచెం 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 చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒకేసారి కూర్చొని ఇంట్లో పనులన్నీ మానేసి నిధిధ్యాసనం చేసేస్తే నాకు ఇప్పుడే మోక్షం వచ్చేస్తుంది చెప్పి అలా కూర్చుంటే రాదు నాయన. ప్రతిరోజు కొంచెం కొంచెంగా అలా చేసుకుంటూ మనస్సుని ఆ గాడిలోకి తీసుకువెళ్ళాలి. అలా చేయకుండా ఒకే ఆతృతతో అంతా చదివేసి ఒకేసారి మొత్తం ఇప్పుడే మొదలుపెట్టాను, 65 ఏళ్ళు వచ్చినాయి, ఇప్పుడు వేదాంతం ఇంత ఎప్పుడు పూర్తి చేస్తాను అని చెప్పి 10 గంటలు 15 గంటలు వింటూ మొదలు పెడితే ఏమవుతుంది? ఓవర్ డోస్ అని అర్థం. అలా చెయ్యకూడదు ఎప్పుడు కూడా. అందుకని మిత వ్యయం అన్నారు చూసారా? మితంగా ఉండాలి ఏదైనా సరే. ఎలాగైతే రోగి ఔషధాన్ని సేవిస్తాడో అదేవిధంగా ఈ భవరోగానికి ఈ శాస్త్రం అనే ఔషధాన్ని మనం కూడా చాలా జాగ్రత్తగా గ్రహించాలి. మందుని ఎలా జాగ్రత్తగా పెట్టుకుంటాం, జాగ్రత్తగా వేసుకుంటాం, అంత జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్త కనుక లేకపోతే అజాగ్రత్త అవుతుంది, దానివల్ల ప్రమాదం అన్నారు. తర్వాత శ్లోకం ఎలా చెయ్యాలని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఈ ఉపాసితం ఔషధాన్ని భవరోగానికి, సంసార రోగానికి ఔషధం ఎలా సేవించాలి అంటే ఇలా సేవించాలి అని చెప్తున్నారు. చూడండి మార్గం, టెక్నిక్. 46వ శ్లోకం. వివిక్త ఆసీన ఉపారతేంద్రియః వినిర్జితాత్మా విమలాంతరాశయః విభావయేదేకమనన్యసాధనః విజ్ఞానదృక్కేవల ఆత్మసంస్థితః. వివిక్త ఆసీనః, ఇలా నిధిధ్యాసనం చేయదలుచుకున్నటువంటి సాధకుడు అని అర్థం. వేదాంత శ్రవణము చేసిన వాళ్ళకే ఇది, అందరికీ కాదు. వేదాంత శ్రవణం చేసిన తర్వాత ఆత్మ లక్షణాన్ని తెలుసుకున్న తర్వాతనే కదా ఆత్మధ్యానం చేయగలరు. ఆత్మ అంటే ఏమిటో తెలియకుండా, ఆత్మ లక్షణమే తెలియకుండా ఆత్మధ్యానం ఎలా చేస్తావు? కనుక ఆత్మధ్యానం చెయ్యాలంటే మనం కఠోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ముండకోపనిషత్తు విన్న అటువంటిదంతా కూడా, మాండుక్యోపనిషత్తు, ఇన్ని ఉపనిషత్తులు విన్ని అందులో చెప్పినటువంటి యొక్క వాక్యాలని ధ్యానం చేయాలి. అలా చేయడం కోసం వివిక్త ఆసీనః, ఒంటరిగా ఏకాంతంగా అని అర్థం. వివిక్త అంటే ఏకాంత స్థలం. వివిక్తే ఆసీనః వివిక్తాసీనః. ఆసీనః అంటే సరైనటువంటి చోటు, ప్రశాంతంగా ఉండేటటువంటి చోటు, నాట్ సెంట్రల్ స్టేషన్. సెంట్రల్ స్టేషన్లో తర్వాత చేయొచ్చు, మాస్టర్ అండ్ యూ మాస్టర్ దెన్ ఓన్లీ సెంట్రల్ స్టేషన్ ఎక్కడైనా చేయగలం. ముందు ఇంట్లో ఏకాంత స్థలంలో చక్కని ప్రదేశంలో కూర్చొని, ప్రతిరోజు ఒకే స్థలంలో కూర్చొని అలా మన ఆసనం మనమే ఉపయోగించుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. ఆ ఆసనాన్ని మెత్తగా, కేర్ ఆఫ్ 6th చాప్టర్ భగవద్గీత, అందులో చెప్పారు కదా కృష్ణ పరమాత్మ ఆ ఎటువంటి ఆసనం మీద కూర్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి అని. చైలాజిన కుశోత్తరం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం, 6వ అధ్యాయం. ఆసీనః ఉపారతః ఇంద్రియః. ఉపరతి ఉపారతః అన్నారు ఇక్కడ. ఉపరతినే ఉపారతి అన్నారు ఇక్కడ. ఉపారతి అంటే మన ఇంద్రియాలన్నిటినీ కూడా ఆ తాబేలు ఎట్లాగైతే లోపలికి తీసుకుంటాం, కూర్మోంగానివ అన్నారు కృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో. ఏందో నా పాటికి నేను చెప్తున్నా, 2వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం.
అది విన్న వాళ్ళకి తెలుస్తుంది, గుర్తుంటుంది. ఎలాగైతే తాబేలు తన తలని కాళ్ళని చేతుల్ని లోపలికి తీసుకుంటుందో ఆ విధంగా నా మనస్సు ఈ ఇంద్రియాలన్నిటి వెనకాల పోకుండా ఇంద్రియాలని ఉపరత అంటే లోపలికి తీసుకోవాలి. విత్డ్రావల్ అంటారు, విత్డ్రావల్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్. ఉపరత ఏమిటవి అంటే ఇంద్రియ, ఇంద్రియాలని నిగ్రహించడం. ఆ ధ్యానం చేసినంతసేపు కనీసం ఆ 15 నిమిషాలు ఎక్కడేదైనా శబ్దం వస్తే అక్కడికి పోకూడదు, కళ్ళు చెవులు ఎవరో ఎక్కడో అలికిడైనట్టుంది అని చెప్పి కళ్ళు తెరవకూడదు. అందుకని ఇంద్రియాలు కిచెన్లోనే ఉంటాయి. ఇప్పుడు పూజా రూములన్నీ కిచెన్లోనే కదా, అందుకే కిచెన్లో అన్ని రకాల వాసనలు వస్తూ ఉంటాయి. ఆ వాసన వచ్చినప్పుడు ముక్కు అక్కడికి వెళ్తుంది. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి కాకుండా ఉపారతేంద్రియ. అంతేకాదు వినిర్జితాత్మ. వినిర్జితాత్మ అంటే మనస్సుని నిగ్రహించి, వినిర్జిత అన్నారు. మాస్టరీ ఆన్ వన్స్ ఓన్ మైండ్. వినిర్జిత అంటే విత్డ్రాన్ అంటే మనస్సుని కూడా బాహ్య విషయాలకు పోకుండా చేసి విమలాంతరాశయ. ఇక్కడ ఆత్మ అంటే మనస్సు, సచ్చిదానంద ఆత్మ కాదు. వినిర్జిత ఆత్మ అంటే మనస్సును నిగ్రహించి, శమ అని అర్థం. తత్వబోధ లాంగ్వేజ్లో చెప్పాలంటే శమ. తర్వాత విమలాంతరాశయ అంటే మానసిక ఒత్తిడి లేనటువంటి అంతఃకరణం అని అర్థం. విమలం అంటే మలం లేనటువంటి, మానసిక అలజడి ఒత్తిడి లేనటువంటి స్ట్రెస్ ఫ్రీ మైండ్ అంటాం. ఆశయ అంటే అంతఃకరణం. ఆంతర ఆశయ అంటే నీ హృదయం, నీ మనస్సు లోపల ఎటువంటి అలజడి లేకుండా, అలజడి ఉండడమే మలం, మలినం, విమలం, అటువంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా అని అర్థం. నాకన్నీ బాగానే ఉన్నాయండి, నా గురించి నాకు అసలేం దిగులు లేదు స్వామిని, మా అబ్బాయి గురించే దిగులు చాలు, ఏదో ఒకటి. ఏ దిగులైతే ఏం దిగులే కదా. దోమతెరలో ఎన్ని దోమలు ఉండాలండి నిద్ర లేకుండా చేయడానికి? దోమతెరలో పడుకునేటప్పుడు ఎన్ని కావాలి నిద్ర లేకుండా చేయడానికి? ఒక్కటి చాలు కదా. అందుకని ఒక్క విషయం చాలు మన మనసులో కూర్చొని జోరీగలాగా తొలుస్తూ ఉంటుంది మనల్ని, ధ్యానం చెయ్యనివ్వకుండా. అవన్నీ భగవంతుడికి వదిలిపెట్టు. ఎందుకు నువ్వు బాధపడతావు? ఏదో పెద్ద నువ్వంతా చేస్తున్నట్టు. ఆ బల్లి ఆ చూరుకు ఆనుకొని అంటున్నదట, ఏమని? ఆహా, నేను గనక అది సపోర్ట్ ఇవ్వకపోతే ఈ కప్పు కింద పడిపోతుంది అనుకుంటున్నది బల్లి. ఎట్లా ఉంది? ఆ బల్లి చూరుకు ఆనుకొని ఉన్నది, ఆ చూరు పట్టుకొని ఉన్నది. అది బల్లి మీద చూరు చూరు అంటే కప్పు, కప్పు అంటే కప్పు కాదు, ఇంటి కప్పు. రూఫ్ మీద బల్లి ఆధారపడి ఉందా? బల్లి మీద రూఫ్ ఆధారపడి ఉందా? ఈ సంగతి బాగా తెలుసు. మన మీద ఆధారపడి లేడు మన అబ్బాయి అమ్మాయి, వీళ్ళందరూ అందరం భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. ఏదో పేరెంట్స్ నేనే చదివిస్తున్నాను మా అబ్బాయిని, మా అమ్మాయిని నేనే చదివిస్తున్నాను అనుకుంటాం, ఆ బలిలాగానే. భగవంతుడు అందరికీ ఆధారం, నీకు భగవంతుడే ఆధారం. ఎందుకు దిగులు పడతావు, కవల పడతావు అంటారు. వినం కదా. ఇలా విమలాంతరాశయ, మనస్సుని ప్రశాంతంగా ఉంచుకొని విభావయేత్ అనన్య సాధన. విభావయేద్ ఏకం అనన్య సాధన అంటే వేరే సాధనాలన్నీ లేకుండా, అనన్య అంటే అన్యమైనటువంటి సాధనాలు ఏవి తీసుకోకుండా ఇదే సాధనాన్ని ప్రతిరోజు చేయాలి. కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2 రోజులు మందు వాడేసి ఈ డాక్టర్ గారు బాగా మంచిగా రాస్తారో లేదో అని చెప్పి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు.
మళ్ళీ ఆయన దగ్గర వారం రోజులు, ఇట్లా మారుస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని డాక్టర్ అని అర్థం, వేరే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా కాకుండా ఒకే డాక్టర్ దగ్గర మనం ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే మన సంగతి ఏమిటో ఆయనకు తెలుస్తుంది. ఆయన కూడా ఏదన్నా మన మీద ఈ మందు పనిచేస్తున్నదని మనకు తెలుస్తుంది ఆయనకి. మన బాడీ ఇదంతా కూడా వారికి తెలుస్తుంది. కానీ ఒక్కొక్క డాక్టర్ దగ్గరికి పోతే ఏం తెలుస్తుంది, మళ్ళీ కేసు షీట్ మొత్తం తీసుకురా అంటాడు ఆయన. మనకు కాస్త తగ్గకపోయేటప్పటికీ వెంటనే అనుమానం వస్తుంది. అలా కాకుండా అదేవిధంగా ఇక్కడ కూడా సాధన చేసేటప్పుడు ఈ సాధన మంచిదో కాదో, అలా చేద్దామా, ఇటు తిరిగి కూర్చుందామా, అటు తిరిగి కూర్చుందామా, ఈ రూమ్ మార్చేద్దాం, డిస్టర్బెన్స్గా ఉంది, అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉంది డిస్టర్బెన్స్. కనుకనే కొంతమంది గురువులనే మారుస్తారు, ఆసనాలు మారుస్తారు, రూములు మారుస్తారు, ఇళ్ళు మారుస్తారు, కిటికీలు మారుస్తారు, తలుపులు మారుస్తారు, మనసును మాత్రం అనన్య సాధన, నిధిధ్యాసనం తప్ప మరే సాధనం అక్కర్లేదు అని చెప్తూ విభావయేద్ ఏకం అనే ఒకే సాధనను తీసుకోవాలి. గురువు, శాస్త్రం, ఈశ్వర, ఈ మూడుతో మనం సాధన చేస్తూ ఉంటే విభావయేత్, విభావయేత్ అంటే అలా నిధిధ్యాసనం చేయాలి అని అర్థం. వన్ షుడ్ కాంటెంప్లేట్, మెడిటేట్. విజ్ఞాన దృక్ కేవల ఆత్మ సంస్థిత. ఎలా చేయాలప్పుడు అస్సలు విషయానికి వచ్చారు. ఆత్మ సంస్థిత, ఆత్మయందు మనస్సును నిలపాలి. ప్రవాహం అంటే తైలధారావత్, ఆ తైలధార ఎట్లా ఉంటుందో అలాగే మనస్సుని ఆత్మ మీద నిలపాలి. ఆత్మ సంస్థిత. ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్ శనైః శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయా. ఆత్మ సంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. మనస్సుని ఆత్మయందే లయింపచెయ్యి, మరే చింతన చెయ్యకు, కనీసం 15 నిమిషాలు. ఓకే. విజ్ఞాన దృక్ కేవల. ఎవరు? ఏ ఆత్మ? ఈ ఆత్మ విజ్ఞాన దృక్, చైతన్యం, సదా దృక్ నతు దృశ్యం. నిర్వికల్పక అని అర్థం. నిర్వికల్పక సాక్షి చైతన్యం. దృక్ మీన్స్ సాక్షి చైతన్యం. కేవల, రెండవది లేనటువంటి, వితౌట్ సెకండ్ అని అర్థం. రెండవ సత్య వస్తువు లేదు ఆత్మ తప్పితే. ఆత్మ ఒక్కటే ఉన్నది. 2 ఆత్మలు ఉన్నాయండి అన్నాడు. 2 ఆత్మలే, ఒకే ఆత్మ. అది కేవలం అంటే ఇక్కడ తమిళనాడులో ఉండి కేవలం కేవలం అంటే కేవలం అయిపోయిందండి అంటారు. ఆ కేవలం కాదు, కేవలం అంటే ఒక్కటి అని అర్థం. ఆత్మ ఒక్కటే, దృక్ సాక్షి చైతన్యం. తర్వాత శ్లోకం. ఇలా ఈ విధంగా ధ్యానం చేయాలి. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా అన్నారు. తర్వాత శ్లోకం 47. విశ్వం యదేతత్ పరమాత్మదర్శనం విలాపయేదాత్మని సర్వకారణే పూర్ణశ్చిదానందమయోవతిష్ఠతే న వేద బాహ్యం న చ కించిదాంతరం. ఆ నిధిధ్యాసనాన్ని ఇంకా మరలా విపులంగా చెప్తున్నారు. యదేతత్ విశ్వం పరమాత్మ దర్శనం. యదేతత్ విశ్వం, ఈ విశ్వం అంతా ఏదైతే నీ ముందు కనపడుతున్నదో, యదేతత్ పరమాత్మ దర్శనం, పరమాత్మ చేత ప్రకాశింపజేయబడుతున్నది. విశ్వం, నీ ముందున్నటువంటి ఈ ప్రపంచం అంతా కూడా
పరమాత్మ దర్శనం మీన్స్ గోచరం అని అర్థం. దర్శనం అంటే గోచరం. ఆ పరమాత్ముడికి కనిపిస్తూ ఉన్నది ఇదంతా కూడా. ఆత్మ చైతన్యానికి ఇది తెలుస్తున్నది, మరెవరికి తెలియడం లేదు. నేను చూస్తున్నాను అంటున్నావు కానీ ఎవరా చూస్తున్నది? ఐఎమ్ కాన్షియస్ ఆఫ్. నాకు ఎరుకేనండి, ఇదంతా నాకు ఎరుక ఉన్నది అంటాం కదా. నాకు ఎరుక ఉన్నది అంటే ఏమిటి అర్థం? ఎరుక అంటే ఏమిటి? చైతన్యం. కనుక ఎవరికి తెలుస్తున్నది? జీవాత్మ రూపంలో ఉన్న ఈ పరమాత్ముడికే ఇవన్నీ తెలుస్తున్నాయి. నేను పరమాత్మనే అని తెలుసుకోవాలి అంటే మహావాక్యం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ఈ పరమాత్ముడికే ఇదంతా కూడా గోచరం అవుతూ ఉన్నది. దట్ మీన్స్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. పరమాత్ముడికి ఇదంతా కూడా తెలుస్తున్నది. పరమాత్మ గోచరం అంటే పరమాత్ముడి చేత ప్రకాశింపజేయబడుతున్నది అని అర్థం. ప్రకాశింపజేయబడుతున్నది అంటే ఏమిటి? తెలియజేయబడుతున్నది, వస్తువు తెలుసుకోబడుతున్నది. విలాపయేత్ ఆత్మని సర్వకారణే. ఈ చూసే నామరూప ప్రపంచం అంతా కూడా సర్వకారణే పరమాత్మని, మూల కారణమైనటువంటి ఆ పరమాత్మలో ప్రవిలాపనం చెయ్యి. విలాపనై అంటే ప్రవిలాపనం చెయ్యి. నామ రూపాలన్నీ కూడా ఆ పరమాత్మ యందు లీనం చెయ్యి అన్నారు. ఎలా చేస్తావు? ఇదేనా చేత్తో తీసుకెళ్ళి కలిపి చేసేదా ఏమిటి? గంగలో నీళ్లు తీసుకొచ్చి రామేశ్వరంలో కలిపి, రామేశ్వరంలో మట్టి తీసుకెళ్ళి ఇసుక తీసుకుపోయి కాశీలో కలుపుతా అంటే ఇదేమన్నా అట్లా కలిపేదా అండి? బుద్ధిపూర్వకంగా ఈ నామరూపాలన్నీ కూడా ఆ సత్ అనే కారణం మీద ఉన్నాయి అని తెలుసుకోవడమే. నామరూపాలన్నీ మిథ్యా, సర్వకారణి. సర్వకారణం అంటే అన్నిటికీ కారణమైనటువంటి. ఇప్పుడు ఈ కుండ అనేటువంటి పాట్ ఉంది చూసారా, ఈ కుండ, దీన్ని మట్టిలో ప్రవిలాపనం చేయాలి. ఎలా చేస్తారు? నీడలేసి కరగబెడతారా? ఈ కుండని, ఈ కుండ లేదు అని చెప్పాలి. కుండ లేదు, ఉన్నది మట్టి అని చెయ్యాలి. ఇప్పుడు కుండ లేదు ఏమండి, కుండ లేకుండా చేయాలంటే ఏం చేయాలి? పగలగొట్టాలి, లేకపోతే మట్టిలో వేసి నీళ్ళలో వేసి నానబెడితే కరిగిపోతుంది. ఏమీ చెయ్యక్కర్లేదు. పగలగొట్టను వద్దు, నీళ్ళల్లో వేయను అవసరం లేదు. కుండగానే చేతిలో పెట్టుకొని, మీరంతా ఎక్స్పర్ట్స్ కదా, చెప్పండి ఇప్పుడు ఏం చెప్పాలి? మట్టే ఉన్నది కానీ కుండ లేదు. ఇప్పుడు ప్రవిలాపనం చేశారా లేదా? ఆహా, ఇలాగే చెయ్యండి. హోల్ ప్రపంచం, ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా ఉన్నది బ్రహ్మమే. ఆ బ్రహ్మమే పరమసత్యం, సర్వకారణం. నామరూపాలన్నీ మిథ్యా. కుండ కనపడుతుందా? కుండ ఉన్నది కదా, నిజంగా ఉన్నదా? కుండ పేరు ఉన్నది, కుండ రూపం ఉన్నది. నామరూపము సత్యమా మిథ్య? కంటికి కనపడుతుంది ఆ రూపం, ఆ పేరుని ఉపయోగిస్తూనే ఉన్నాను, అయినప్పటికీ కూడా సత్యం కాదని చెప్పగలరా లేదా? అలాగే మనం చూసే వస్తువులన్నిటికీ పేర్లున్నాయి, రూపాలున్నాయి, చూస్తూనే చెప్పాలి ఇది బ్రహ్మమే. ఉన్నది 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 అనేదే బ్రహ్మము, ఆ ఉన్నది అనేదే సత్యం. తర్వాత ఆ పేరు రూపం మిథ్య అని తెలుసుకోవడమే ప్రవిలాపనం. విలాపయేత్, విలాపనం అంటే ఇంకొక భాష కూడా ఏడవడం అని అర్థం, అక్కడ అది కాదు అర్థం ఇక్కడ. విలాపయేత్ అంటే ప్రవిలాపయేత్ అంటే మెర్జింగ్ అని అర్థం. మిథ్యాత్వ నిశ్చయం. సర్వకారణే బ్రహ్మణి. అయితే ఏమిటండి ఫలం అన్నారు? పూర్ణ చిదానందమయ అవతిష్టతే. ఇంకెవరు ఉండేది? సర్వకారణే అన్ని నామరూపాలు ఆ బ్రహ్మమునందు లయిస్తే ఇంకా ఉండేది ఏమిటంటే పూర్ణ, పరిపూర్ణమైనటువంటి సత్ చిత్
ఆనంద స్వరూపం. మయ అంటే స్వరూపం. సత్స్వరూపం చిత్స్వరూపం ఆనంద స్వరూపమే అవతిష్టతే ఉంటుంది, ఇంకేమీ లేదు చూస్తున్నప్పటికీ కూడా. అంతేగాని మోక్షం అంటే ఇదంతా కనపడకుండా పోవడం కాదు అర్థం. చూస్తూ ఉండగానే ఇదంతా సత్యం కాదని తెలుసుకోవడమే మోక్షం. దాన్ని ఉపయోగిస్తూ కూడా, ఈ శరీరాన్ని ఉపయోగిస్తూనే ఇది సత్యం కాదని తెలుసుకోవడమే మోక్షం. న వేద బాహ్యం నచ కించిద్ ఆంతరం. ఇంకా బయట చూసేది లోపల తెలుసుకునేది చూసేది ఏమీ ఉండవు. అవన్నీ కూడా నామరూపాలు మిథ్యా అని గ్రహించాలి. బాహ్యం అంటే బయట వెలుపల. నవేద బాహ్యం ఇంకేమీ లేదు బయట తెలుసుకోవడానికి. నా ఆంతరం అందుకే కళ్ళు మూసుకొని లోపల లోపల హూయామై హూయామై. ఎవరు హూయామై? లోపల ఏముంది? పేగులు నెత్తురు చిక్కు అంతా ఉంది. కిడ్నీలు హార్ట్ ఇవన్నీ ఉంటాయి. ఏముంటాయి లోపల? కనుక కళ్ళు మూసుకుంటే తెలిసేది కాదు ఇది. కళ్ళు తెరిచి క్లాసులో కూర్చొని వింటూనే తెలుసుకోవాల్సింది ఇది. తర్వాత శ్లోకం. పూర్వం సమాధేరఖిలం విచింతయేత్ ఓంకారమాత్రం సచరాచరం జగత్. తదేవ వాచ్యం ప్రణవో హి వాచకః. విభావ్యతే జ్ఞానవశాన్న బోధతః. విభావ్యతే జ్ఞానవశాన్న బోధతః. సమాధేః పూర్వం అఖిలం విచింతయేత్. ఈ సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం. హియర్ సమాధి అంటే అష్టాంగ యోగ సాధన చెప్తున్నారు. అష్టాంగ యోగ చాలా బ్యూటిఫుల్ సాధన. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అభ్యాస మనస్సును ఏకాగ్రత కోసం చెప్పినటువంటి సాధన. అంతేకాని బ్లడ్ ప్రెషర్ రిడక్షన్ కోసం మాత్రమే కాదు. అలా చెప్పినటువంటి అష్టాంగ యోగం ఇక్కడ ఓంకార ధ్యానం చెప్తున్నారు. మాండుక్య అకార ఉకార మకార. అకారం ఉకారంలో ప్రవిలాపనం, ఉకారం మకారంలో ప్రవిలాపనం, ఉకార మకార అన్నీ ఓంకారంలో కలిసిపోతాయి తురీయాత్మలో. ఆ విధంగా ఓంకార ధ్యానం చేయమంటున్నారు. సమాధేహే పూర్వం అఖిలం విచింతయేత్. నువ్వు ధ్యానానికి కూర్చుండేటప్పుడే మొత్తం ఆలోచించాలి. ఇదంతా విశ్వ తైజస ప్రాజ్ఞ వ్యష్టిలో, విరాట్ హిరణ్యగర్భ అంతర్యామి సమష్టి. ఈ వ్యష్టిని సమష్టిలో నామరూపంలో కలిపేసేయాలి. ఈ వ్యష్టి నామరూపాన్ని సమష్టి నామరూపంలో కలపాలి బుద్ధిపూర్వకంగా. అలా చెయ్యాలంటే ఏం చేయాలి? ఓంకారమాత్రం సచరాచరం జగత్. ఈ జగత్ అంతా కూడా కదిలేటటువంటివి కదలనటువంటివి అన్నీ కూడా ఏమిటి? ఓంకారమాత్రం. పద పదార్థ. ఓంకారమాత్రం అంటే ఇక్కడ పదం పదార్థం. పదం అంటే పేరు, పదార్థం అంటే వస్తువు. ప్రతి వస్తువుకు ఒక పేరుంది, ప్రతి పేరుకు ఒక రూపం ఉంది. పద పదార్థం నామనామి అని అర్థం. పద పదార్థం నామనామి శబ్ద అర్థ. పద పదార్థ అభిధాన అభిధేయ వాచక వాచ్యం ఇవన్నీ ఒకటే. నామనామి అంటే ఏమిటి? ఇప్పుడు క్లిప్ ఉంది చూడండి, పుష్పం పేరు, ఒక రూపం. ప్రతిదానికి ఒక పేరు, ఒక రూపం. పేరు రూపం, పేరు రూపం. మనకు పేరు ఉందా? రూపం ఉన్నదా? ఈ పేరు రూపం ఏమీ లేదు, ఓంకారం మాత్రం. అన్నీ ఓంకారమే. అందుకని మాండుక్యం చదివేటప్పుడు ఈ పుస్తకం చదువుతున్నాం మనం, రామగీత. చూడండి, అది భగవద్ అనుగ్రహం అంటే ఇట్లా ఉంటుంది. ఈ ఓంకార ధ్యానానికి మాండుక్యకి కనెక్షన్, దాన్ని ఇంకా వివరిస్తున్నారు, తర్వాత చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.